మీరెందుకు ఇది ఐ మీన్ ఇదంతా ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మీరు? అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏందంటే, ఇప్పుడు మీరు చూడండి ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఎటువైపు వెళ్తుందనేది. అంటే పూర్తి ఇప్పుడు ప్రపంచం ఎలా అంటే, ఈ యొక్క మన వైదిక నాగరికతని పక్కన పెట్టేసి, వాళ్ళ ఆధునిక నాగరికత, ఈ మోడర్న్ ఈ టెక్నాలజీ ఈ విధంగా జీవిస్తున్నారు టెక్నాలజీ మీద. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ జీవన విధానంలో వాళ్ళు పూర్తిగా ఈ యొక్క టెక్నాలజీకి అలవాటు పడడం వల్ల, వాళ్ళు అన్ని రకాలైన సమస్యలు అంటే మన శారీరకంగా సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఆధ్యాత్మికంగా అయితే పూర్తిగా దిగజారిపోతుందనమాట. అందుకని ఏందంటే ఈవెన్ వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే కొద్దీ కూడా వాళ్ళు జీవించడం కనీస గూడు, గుడ్డ వాళ్ళ జీవనం కూడా కష్టమైపోతుంది. కానీ ఏందంటే మళ్ళా ఇటువంటి విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం గల కారణం ఏందంటే, మొత్తం ప్రపంచానికి చూయించారు ఇంకొక ఆల్టర్‌నేట్ లైఫ్ స్టైల్. మీరు టెక్నాలజీ లేకున్నా ఉండొచ్చు. కరెంట్ లేకున్నా ఉండొచ్చు. మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఈ కృష్ణ చైతన్య విధానాన్ని తీసుకోండి. ఈ విధంగా ఈ సిస్టమ్ భగవంతుడు ఇచ్చిన విధానం మీరు వెళ్ళడం ద్వారా నీకు అన్ని రకాలుగా ఆనందంగా ఉంటుందనేసి అన్ని రకాలు అంటే మీ శారీరక అవసరాలు కూడా తీరిపోతాయి. ఇక మిగతా సమయాన్ని మీరు భగవంతునికి ఇవ్వచ్చు. ఆ విధంగా మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండడం ద్వారా జీవితం ఒక లక్ష్యాన్ని మీరు సార్థకం చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇది ఎవరు స్థాపించారు? అంటే ఇక్కడ మెయిన్ ఈ ల్యాండ్ అని తీసుకొని ముఖ్యంగా ఏంటంటే ఇది ఎవరు స్థాపించారు? ఎవరు ఇస్కాన్ ప్రభు? ఫౌండర్ ఆచార్య ఎవరైతే ఉన్నారో భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు వారి యొక్క ఈ కోరిక అనమాట. ఇటువంటి ఒక సముదాయాన్ని మనం ప్రవేశపెట్టాలని. ఆహా! అయితే ఆయనకి ఒక 10,000 మంది పైన శిష్యులు ఉన్నారు. అందులో కొందరు శిష్యులు ఇక్కడ ఈ కూర్మగ్రం స్టార్ట్ చేసింది ఆయన పేరు పరమ పూజ్యశ్రీ భక్తి వికాస్ స్వామి అని మా గురువు గారే. ఆవిడ ఆధ్వర్యంలో ఈ ఒక కూర్మగ్రామం నడుస్తుంది. అయితే ఈ కూర్మగ్రామం కాకుండా ఇటువంటి మన భారతదేశంలో ఒక 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి. గుజరాత్, పంజాబ్, భోపాల్. ఇట్లాంటివి 3 స్టేట్‌ల్లోనే ఉన్నాయి. ఇంకెక్కడ లేవా? ఇప్పుడు మన ఆంధ్రాలో వచ్చేసరికి ఇక్కడ మాత్రమే ఉంది. తెలంగాణకి ఇది ఒకటే. ఆంధ్ర, తెలంగాణకి ఇదొక్కటే. శ్రీకాకుళంలో ఈ కుర్మం గ్రామం అనేది ఒక్కటే ఉంది. రైట్. మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా? అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా? అంటే మేమంటే ఇప్పుడు 10th వరకు అంతా స్కూల్‌లో చదువుకుంటున్నాము. మరి వీళ్ళకి ఎలాగా? ఈ పిల్లలకంతా ఎడ్యుకేషన్ ఏదైతే కావాలో వాళ్ళ జీవితానికంతా ఇక్కడే మేము నేర్పిస్తాం అన్నమాట. ఇక్కడే నేర్పిస్తారా? వాళ్ళకి భగవద్గీత, మహాభారతం, భాగవతం, రామాయణం ఇప్పుడు వాళ్ళకి జీవితం అంతా ఇక్కడనే పూర్తిగా ఇక్కడే. అంటే మాలాగా అంటే బయటికి వెళ్ళి మేము జాబ్స్ గట్రా చేయాలని నేను జాబ్ చేస్తామా? వాళ్ళు చేసి డబ్బులు సంపాదించిన అవసరం వాళ్ళకి లేదు. లేదు. కాకుండా ఏంటంటే జ్ఞానం ఏదైతే వాళ్ళకి అవసరమో అంతా కూడా మీకు ఈ భగవద్గీత, భాగవతం మీకు దొరుకుతుంది అనమాట. ఇది శ్రీమద్ భాగవతం. అవును. ఇందులో మీకు ఏదైతే కావాలో అంత జ్ఞానం ఉంటుంది అనమాట. ఈ జ్ఞానం మీరు తెలుసుకున్నారనుకోండి మీకు మొత్తం సర్వవేద సారం మీకు తెలిసినట్టే. ఎందుకంటే విద్య అనేది వినయాన్ని తీసుకురావాలి. అప్పుడు మీరు ఇంత చదువుతున్నారు, ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఏమైనా వినయంగా ఉన్నారా? మంచి లక్షణాలు ఉన్నాయి బయట? లేవు వాళ్ళకి. అవునా? అప్పుడు మరి ఈ జ్ఞానం ఒక ప్రయోజనం ఏంది మీరు తీసుకునేది? కానీ ఇక్కడ ఎవరైతే ఈ నిజంగా ఈ జ్ఞానం తీసుకుని వాళ్ళు ఆచరిస్తారు జీవితంలో, మీరు చూడొచ్చు వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, వాళ్ళ సదాచారం ఎలా ఉంటుంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి. ఆ విధంగా అంతేకాకుండా ఈ జ్ఞానం తీసుకోవడం ద్వారా మీరు రక్షించబడతారు. ఈ ఆత్మహత్యలు, దొంగతనాలు ఇవన్నీ జరగవు ప్రపంచంలో. కానీ మీరు తీసుకునేది తెలిసే కదా అవిద్య. అది అవిద్య ఏం చేస్తుందంటే మనుషులు జంతువులుగా చేస్తుంది అనమాట. అందుకే మా గురువు గారు అందుకే ప్రభుపాల వారు ఏమంటే దీన్ని కషాయశాల విద్య అన్నారు. అంటే కషాయశాల విద్య అంటే మనిషిని జంతువుగా మార్చడం. అంటే మనిషి ఉన్నారు మీరు, కానీ మీరు ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు జంతువులుగా తయారవుతున్నారు. అట్లా జంతువులు ఏం చేస్తాయి? ఇప్పుడు ఆహారం నిద్రపోయి తింటాయి, పనుకుంటాయి, మైదానం చేస్తే రక్షించుకుంటాయి, అంతే దాని పని. దానికి భగవంతుడు అంటే ఏంది, జీవితం ఒక లక్ష్యం అంటే ఏంది, ఎలా జీవించడానికి ఏం తెలియదు. మనిషి కూడా అలానే జీవిస్తున్నాడు.